ఒకటండి ఒక్కసారి మనం ఫ్లాష్ బ్యాక్‌కెళ్ళినట్టయితే ఆ ఇష్యూ శ్రీరెడ్డి ఇష్యూ ఆ రోజు ఆడియో సంబంధించిన ఆ మొత్తం స్టోరీ చూస్తే నిజంగా ఒక ఒక టీవీ సీరియల్ లాగా ఉంటది. చాలామందికి అసలు వైసీపీ ఏంటి? శ్రీరెడ్డి ఏంటి? అసలు శ్రీరెడ్డి ఉద్యమం చేయడానికి అంటే ఒక్కసారి మనం వెళ్ళినట్టయితే వైసీపీ శ్రీరెడ్డిని ఏ విధంగా యూజ్ చేసుకుందని మీరంటారు? మెగా ఫ్యామిలీకి, హ్మ్. జనసేనకి సపోర్ట్ చేసిన తమన్నా సింహాద్రికి ఏమీ లేదు. హ్మ్. జీరో. హ్మ్. వైసీపీకి సపోర్ట్ చేసి మెగా ఫ్యామిలీని తిడుతున్న శ్రీరెడ్డికి హ్మ్. యూట్యూబ్ వ్యూవర్‌షిప్ అలాగే ఉంటది. హ్మ్. అది ఎవరు గూడా చూడరు. హ్మ్. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, జనసేన ఫ్యాన్స్ తనకి రేటింగ్ ఇప్పిస్తారు. వైసీపీ వాళ్ళకన్నా వీళ్ళు ఎక్కువ వీళ్ళు చూస్తున్నారు. ఎక్కువ చూస్తారు. వీళ్ళ హ్మ్. వల్లే శ్రీరెడ్డి బతుకుతుంది. హ్మ్. నేను ఆ రకంగా శ్రీరెడ్డికి పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసిన నేను బిగ్ బాస్‌కెళ్తే జనసేన వాళ్ళు నాకు ఓటింగ్ గూడా ఎయలేదు. అది శ్రీరెడ్డి ఎళ్తే చూస్తారు ఈళ్ళు. హ్మ్. అసలు ఈళ్ళ మైండ్ సెట్ ఏంటో నాకు ఇప్పటికి అర్థం కాదు. ఎవరైతే అభిమానం చూపిస్తారో వాళ్ళ మీద ఎవ్వరికి అభిమానం చూపించడం వీళ్ళు తెలీదు. ఖాళీ పవన్ కళ్యాణ్ గారు హ్మ్. పోస్ట్ హ్మ్. పెడతారు. ఆయన్ని చూడటానికెళ్తారు. కానీ ఆయనకి సపోర్ట్ చేసే వాళ్ళని ఈళ్ళు పట్టించుకోరు. ఓకే. హ్మ్. ఎంత అన్యాయమో! ఎందుకో ఓహ్! అనిపిస్తది ఈళ్ళు నిజంగా పిల్లల సెట్ లాగానే చేస్తున్నారేమో! హ్మ్. అట్‌లీస్ట్ వీళ్ళు ఇప్పుడు 'కళ్యాణ్ దిలీప్ శంకర' అన్నున్నాడు. అవును. కేడీఎస్. తనని గూడా ఇదే మాట్లాడించే స్థితి. పరిస్థితి లేదు. అవును. ఇదే స్థితి. నాకు 'కళ్యాణ్ దిలీప్ శంకర్' ఒకప్పుడు శ్రీరెడ్డిని నోరు మూయించాలి అంటే తమన్నా సింహాద్రి ఉండాల. అవును. అలాంటి తమన్నా సింహాద్రిని తొక్కేసిందే జనసేన వాళ్ళు. ఓకే. ఎంత ఘోరమండి. ఒక్కసారి 'స్త్రీ శక్తి' అని చెప్పి మీరు మీడియాది ముందుకెళ్లారు. అందరూ ఎళ్లారు. నిజంగా ఆ ఇష్యూలో అసలు ఏం జరిగింది? మీరు రిలీజ్ చేసిన ఒకే ఒక ఆడియో వల్ల శ్రీరెడ్డి అనే వ్యక్తి ఇక్కడి నుంచి ఎళ్ళిపోయేంత పరిస్థితి ఏర్పడింది. లేకపోతే సారీ. హ్మ్. ఇది మీరు గుర్తించారు యాస్ ఎ మీడియా పర్సన్. ఇది 100% జనసేన వాళ్ళెందుకు ఓకే. గుర్తించరండి? మీరు రిలీజ్ చేసిన ఒకే ఒక ఆడియో వల్ల శ్రీరెడ్డి అనే ఆవిడ ఎళ్ళిపోయింది. నా వల్లే ఎళ్ళిపోయింది కదా! అవును. మరి ఇదెందుకు జనసేన వాళ్ళు గుర్తించి నన్ను ఇంతవరకు పిలవలేదు? హ్మ్. 5 సంవత్సరాలయిపోయింది. ఆ! వీళ్ళు గుర్తించటానికి సంవత్సరాలెళ్ళిపోతాయా? ఓకే. అంటే ఆ ఇష్యూ అసలకి ఎలా అండి? అందుకు అది అప్పుడు జరిగి వైసీపీ వాళ్ళు గుర్తించి శ్రీరెడ్డికి ఈ రకంగా చక్కగా ఒక కన్న బిడ్డను చూసుకున్నట్టుగా చూసుకుంటున్నారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు వైసీపీవోళ్ళు శ్రీరెడ్డిని చూసుకుంటా ఆ! ఆళ్ళేనా? హ్మ్. శ్రీరెడ్డి నోరిప్పుతుంది వైసీపీ మొన్న సపోర్ట్. మాట్లాడిందండి. నాకేం శ్రీరెడ్డి లేదు. మొత్తం నా మాట్లాడుతుంది ఛానెల్ అంతా వైసీపీ తీసేస్తున్నారు. సపోర్ట్. నా ఛానెల్ మొత్తం అంతా పోయింది. టీడీపీవోళ్ళు, జనసేనోళ్ళందరూ రిపోర్ట్స్ కొట్టారని చెప్పి చాలా ఏడ్చేసింది ఆవిడ. అది అంతా ఉంటది. షో స్క్రిప్ట్ ఆఫా? ఉంటది. షో ఆఫ్ స్క్రిప్ట్ ఉంటది గదా! ఓహ్! స్క్రిప్ట్. తను రోడ్డు మీదకెళ్ళకుండా, ఏ సినిమా చేయకుండా, ఏ టీవీ షో చేయకుండా హ్మ్. తనెలా బతుకుతుంది? హ్మ్. వైసీపీ వల్ల బతుకుతుంది. ఓకే. వై జనసేనని నమ్ముకున్న తమన్నా సింహాద్రి ఇప్పుడు మీరే చూసారు అన్నపూర్ణ స్టూడియోల చుట్టూ తిరుగుతుంది ఆఫర్స్ కోసం. అట్లా ఉంటది. ఓకే. ఓకేనండి. అంటే మీరు నిజంగా జనసేన అంటే గాని పవన్ కళ్యాణ్ అంటే ఎందుకంత అభిమానం? మీరు ఏం చేయాలన్నారు? జనసేన కోసం 2024 ఎలక్షన్స్‌లో జనసేన కోసం తమన్నా సింహాద్రి ఏం చేస్తది? ఏం చెయ్యాలనుకుంటుంది? నేనిప్పటికి లాస్ట్ 2019లో గూడా ఎమ్మెల్యే టికెట్ కోసం ఒక ఫార్మ్ ఫిలప్ చేయమంటే, నేను జనసేన ఆఫీస్ విజయవాడ ఎళ్లి హ్మ్. ఫార్మ్ ఫిలప్ చేశాను. హ్మ్. అయినా వాళ్ళు నన్ను గుర్తించలా. హ్మ్. 2024 వచ్చేసింది. హ్మ్. ఎలక్షన్స్ వస్తున్నాయి. హ్మ్. ఇప్పటి వరకు నన్ను గుర్తించట్లా. హ్మ్. ఇప్పటికి నాలో ఆశ చావలా. హ్మ్. ఇప్పుడైనా సరే సోషల్ మీడియాలో నా గురించి జనసేన కార్యకర్తలు పోస్ట్ పెట్టారు. ఓకే. సో, ఎక్కడో నాలో ఆశ ఉంది. అక్కడి నుంచి ఫోన్ కాల్ వస్తదని చెప్పి. ఓకే. రాకపోయినా పర్లేదు. హ్మ్. రాకపోయినా పర్లేదు. హ్మ్. నేను జనసేన పార్టీ నన్ను గుర్తించకపోయినా, ఓకే. నేను నా శివ బ్రహ్మ విష్ణుమూర్తులు ఎవరైతే ఉన్నారో మెగా ఫ్యామిలీకి మాత్రం నేను సేవ చేసుకుంటూ ఎళ్తాను. ఓకే. ఈ రకంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ 3 పెళ్ళిళ్ళు, పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అని తిడుతున్న జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పటానికే నేను పులివెందులకెళ్తున్నాను. ఓకే. నేను చూసాను ఆ న్యూస్. ఓకే. పులివెందుల్లో తమన్నా సింహాద్రి వైఎస్ జగన్ మీద పోటీ చేయబోతుంది. అవును. నిజంగా చూస్తే ఒకంత ఆశ్చర్యం, ఒకంత కొంచెం లైట్‌గా భయం కూడా కలిగింది. ఎందుకు? ఎందుకంటే చూస్తే అక్కడ చూస్తే సొంత బాబాయ్ అంటున్నారు, చెల్లెలు అంటున్నారు. అమ్మ చెల్లెల్ని బయటికి పంపించారు. సోషల్ మీడియాలో చూస్తే ఇది జరుగుతుంది. తమన్నా సింహాద్రి ఎళ్తే
ఏంటి పరిస్థితి? చంపేస్తారండి. తిరిగి వస్తుందంటారా? చంపేస్తారని అంటే మీడియా వాళ్ళే చెప్తున్నారు అంటే ఐ చూసారా? మీన్ నేను చూసారా అంటే మీడియా దృష్టిలోనే జగన్మోహన్ రెడ్డి అంటే ఎంత భయం ఉందో, వైసీపీ పార్టీ అంటే ఎంత భయం ఉందో దీన్ని బట్టి అంటే అర్థమవుతుందని ఆలోచించాలి. యాక్చువల్గా ఒకటి మీడియాకి జగన్మోహన్ రెడ్డి అంటే ఏం భయం లేదండి. యాక్చువల్గా ప్రజల్లో ఉన్న భయాన్ని మేము మీకు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా ప్రజల్లోంచి అలా భయపడేదాన్ని అయితే నేను ఈ రకంగా పొలిటికల్ గా ముందుకు వచ్చేది. అసలు బాంబు ఎప్పుడైనా చూసారా? ఎవరిది బాంబు బాంబా? అది చేతులతో చేసిన బాంబు అయితే నేను దేవుడు చేసిన బాంబు. అవునా? దేవుడు విజయవాడ దుర్గమ్మ పుట్టించిన బిడ్డని నేను. ఓకే, విజయవాడ దుర్గమ్మ పుట్టించిన బిడ్డ తమన్నా సింహాద్రి గారు. మనిషి అన్నవాడు ఎప్పటికైనా చావక తప్పదు. జగన్మోహన్ రెడ్డి అయినా ఎవరైనా సరే, ఎంత లీడర్ అయినా, ఎంత డబ్బున్నాడైనా, ఎవడైనా ఎప్పటికైనా చావక తప్పదు. చావు అనేది ప్రతి ఒక్కడికి ఉంటుంది. కానీ బతికి ఉన్న 4 రోజులు సమాజంలో ఏం చేశాం? ఓకే, ఎందుకంటే నా దైవం వంగవీటి మోహన్ రంగా గారు ఆశయాలను ముందుకు తీసుకెళ్లేదాన్ని. నేను ఇంటికి భయపడితే నేను ఎప్పుడో వెనక్కి వెళ్ళిపోయేదాన్ని కదా. ఓకే, అంటే వై పులివెందుల? నేను ఒకటే చెప్తున్నాను, అంటే మీరు అంతకుముందు 2019 ఎలక్షన్స్లో లోకేష్ మీద పోటీ చేశారు. లోకేష్ గారు అటువైపు ఉన్నారు, మంగళగిరి నుంచి పోటీ చేశారు. ఇప్పుడు డైరెక్ట్గా పులివెందులు వెళ్తున్నాను అంటున్నారు. ఎందుకు అసలు మీకు అంత ధైర్యం ఏంటండి? అసలు నాకు అర్థం కాదు. ఎందుకు నా లెగ్ మీద నాకు కాన్ఫిడెంట్ ఎక్కువ అండి. నాది గోల్డెన్ లెగ్. నేను ఎవరైతే ఓడిపోవాలి, ఈ మనిషి ఓడిపోవాలని ఎక్కడ కాళ్ళు పెడతానో ఆ మనిషి ఓడిపోతారు. లాస్ట్ ఎక్స్పీరియన్స్ చూసారు మంగళగిరి కాన్స్టిట్యున్సీ. సో ఇప్పుడు కూడా పులివెందులు కూడా కంపల్సరీ తమ్మన్న అడుగు పెడుతుందిరా అన్నట్టుంటది. 2019లో లోకేష్ ఓడిపోయాడు, లెగ్ పెడితే ఇప్పుడు వెళ్ళిపోతే పులివెందులో తమ్మన్న అడుగు పెడితే నెక్స్ట్ అదే జరుగుతుంది. మనకి ఎన్ని ఓట్లు వస్తాయి అన్నది కాదు, మనం ఎవరిని టార్గెట్ చేస్తాం వాడు ఓడిపోయాడా లేదా అనేది. ఓకేనండి, ఆల్ ది బెస్ట్ మీకు చెప్తున్నాను. మీకున్న ధైర్యానికి ముందు హ్యాట్సప్ చెప్తున్నాను. జనసేన నుంచి కానీ టీడీపీ ఇప్పుడు రెండు కలిపి వెళ్ళబోతున్నాయి. అంటే 2019 ఎలక్షన్ చూసుకుంటే అదొక టైప్. బట్ ఇప్పుడు 2024 ఎలక్షన్స్లో జనసేన టీడీపీ కలిపి వెళ్తుంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? మీరు టీడీపీ ఎలా ఉండబోతుంది రిజల్ట్ అని మీరు ఇప్పుడు నాకు బాగుంటుంది సక్సెస్. అది ఇక డిక్లేర్ అయిపోతుంది ఇక. అవునా? టీడీపీ గవర్నమెంట్ నెక్స్ట్. ఓకే, పాపం పండబోతుంది అనమాట. ఓకే, పాపం అదే ఎవరు ఉంటారు మన దీపావళికి కాలుస్తాం కదా, నరకాసురుడు. నరకాసురు ప్రభుత్వం నశించే టైం వచ్చేసి నరకాసుర ప్రభుత్వం నశించే టైం వచ్చింది. ఓకే, ఏమండి అంతకుముందు నార్మల్గా మీరు ఆడియో లీక్ చేసినప్పుడు శ్రీరెడ్డి మీకు ప్రత్యర్థి, ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నారు, రాలేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చారు, మళ్ళీ రెడీ అవుతుందేమో. మళ్ళీ శ్రీరెడ్డి రెడీ. ఎవరి మీదకి? కమాన్ బేబీ రావాలి కదా. పిలుస్తున్నారా? వస్తే మంచిది. ఓకే, రాకపోయినా మంచిది, వస్తే మంచిది. ఓకే, దేనికైనా రెడీగా ఉంటా. ఓకే, 2024 ఎలక్షన్స్లో నిజంగా 2019 తర్వాత మీరు నార్మల్గా ఈ పాలిటిక్స్ వైపు మీరు చూస్తూనే ఉన్నారు. కొన్ని సంఘటనలు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ని 3 పెళ్ళిళ్ళు, రీసెంట్గా వరుసగా మూడు సభలు చూసుకున్నా కానీ భార్య పిల్లలు కార్లు మార్చినట్టు మారుస్తాడు, పిల్లల్ని ఇట్లా చేస్తాడు, మనకి ఇట్లా మాట్లాడుకున్నప్పుడు ఎక్కడో ఉండి తమన్నా సింహాద్రి వెంటనే ఉంటుంది. అప్పుడు ఏమనిపించింది? వెంటనే కంపల్సరీ అంటాను. ఎందుకైనాను ఏంటంటే ఏందో ఎక్కడో డిసప్పాయింట్ జనసేన డిసప్పాయింట్ చేయటం వల్ల అన్ని రకాలుగా మూసుకొని కూర్చోవాల్సి. ఓకే, అంటే శ్రీరెడ్డి అనగానే తన సామాజిక వర్గం తనకి సపోర్ట్ చేస్తుంది. సామాజిక వర్గం శ్రీరెడ్డికి రెడ్డి సామాజిక వర్గం సపోర్ట్ చేస్తూ చక్కగా కూర్చోబెట్టి సపోర్ట్ తీసుకుంటుంది. కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేను పవన్ మెగా ఫ్యామిలీకి ఒక పూజకి రాలేండి. నన్ను ఇంతవరకు ఒక్కరు
పిలిచిందే పిలిచి లేదు, మాట్లాడింది లేదు. పలకరించిందే లేదండి. అదే కదా ఉమ్, ఎక్కడ మా సామాజిక వర్గానికి పేరు ఉందండి, యూనిటీ ఉండదు. ఉమ్. యూనిటీ ఉండుంటే ఇప్పుడు అసలు మా సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వాన్ని సాధిస్తే ఆ ప్రభుత్వం శాసిస్తే ఆ ప్రభుత్వం వచ్చేది. కంపల్సరీ వచ్చేయాలి. ఓకే. మా కాపు సామాజిక వర్గం పర్సంటేజ్ ఎక్కువ. ఉమ్, మహా వాళ్ళు కాసేపు ఇటు అంటారు, కాసేపు అటు అంటారు, కొంతమంది అటు వెళ్తారు, ఇటు వెళ్తారు. ఏంటో యూనిటీ అనేది లేకపోవటం వల్ల, ఆ యూనిటీ లేదు కాబట్టే పవన్ కళ్యాణ్ గారిని కూడా గెలిపించుకోలేకపోతున్నారు వీళ్ళు. ఓకే. ఆ యూనిటీ ఉంటే పవన్ కళ్యాణ్ గారికి గెలవటం ఎంత మాట అండి. ఉమ్, 2 చోట్ల పడిపోయే పరిస్థితి వచ్చింది. అదే కదా, ఉమ్, యూనిటీ లేదు. ఇంకా పవన్ కళ్యాణ్ గారికే గెలిపించుకోలేని కాపు సామాజిక వర్గం ఉమ్, నాకెక్కడ సపోర్ట్ చేస్తుందని నేను ఆలోచించాలి. ఓకే. అందుకనే కదా కింద పైన మూసుకుని కూర్చుంటున్నాను. ఓకే. అంటే మారాలి, మారరు వీళ్ళు, మారాల. ఎందుకంటే నా కాపు సామాజిక వర్గానికి నేను ఒక్కటండి, ఉమ్, మందు, విందు, ఉమ్, పొద్దు ఉంది. ఉమ్, కంపల్సరీ. యూత్ మనం సమాజంలో మనం ఏం చేస్తున్నాము, మనం మంచిగా ఏదైనా సాధిస్తున్నామా, ఉమ్, మనం చదువుకుని మంచి పొజిషన్లోకి వెళ్ళాలని ఉండదు. ఉమ్, ముందుండాలా, ఉమ్, చొక్కుండాలా, ఉమ్, మొక్కుండాలా, ఉమ్, రాత్రి అయ్యేసరికి పెళ్ళుండాలా, పక్కలో పెళ్ళుండాలా. ఉమ్. ఈ మెంటాలిటీలోనే మా కాపు సామాజిక వర్గం యూత్ ఉండబట్టే మా కాపు సామాజిక వర్గం డెవలప్ లేకుండా అయిపోయింది.